ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు బలహీనుడవని నిన్ను ఎగతాళి చేస్తున్నారా? నువ్వు బలహీనురాలివని హేళన చేస్తున్నారా? నీకేం తెలియదు, నువ్వు మాట్లాడకు, నీకేం చేత కాదు, నీకు తెలివి లేదు, నీ బ్రతుకు ఇంతే అని నిన్ను చులకనగా చూస్తున్నారా? అయితే విను, ఈ వాగ్దానం నీ కొరకే. నీ ద్వారా అనేక కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను హేళన చేసిన వారి ముందు నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు. లోకంలో నువ్వు బలహీనంగా ఉండొచ్చు, కానీ దేవుడు నీకు తోడుంటే ఈ లోకంలో నువ్వే బలవంతుడివి, బలవంతురాలివి. నా వల్ల ఏమైతుంది అని అనుకుంటున్నావా? బైబిల్లో యోసేపుని ఇంకా దావీదుని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? యోసేపు తన అన్నల చేత వెక్కిరింపబడ్డాడు. నీకు తెలియదు, నీకేం చేత కాదు అని చాలా చిన్న చూపు చూసేవారు. చివరికి ఆయన ఒక ప్రధానమంత్రి పొజిషన్లో దేవుడు యోసేపును ఉంచాడు. అలాగే దావీదును చూస్తే ఒక గొర్రెల కాపరి స్టేజ్ నుంచి ఒక రాజుగా దేవుడు దావీదును ఉంచాడు. అలాగే నిన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. నీ ద్వారా అనేక కార్యాలు చేయడానికి చేస్తాడు. నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.